హాయ్ గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం. హలో. ఈ పొట్లకాయ విత్తనాలు అయితే వీటిని పెడదామని రాత్రి వర్షం పడ్డది. వర్షం ఉంది కాబట్టి భూమి మెత్తగా అయిపోయింది. అందుకే విత్తనాలు పెడదామని తీసానండి. హలో ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఒక విత్తనము. దీన్ని చాలా రోజులు అవుతుంది నేను ఇంట్లోనే పెట్టేసిన ప్రక్కకు. అయితే మొలకొచ్చేసింది పాపం. అంటే మొలకొచ్చేసింది. మనకు దాహం అయితే నీళ్ళ కోసం ఏ విధంగా కావాలని ఆరాటపడతామో, విత్తనం కూడా నన్ను పెట్టు భూమిలో మొలుస్తా అని ఎదురు చూస్తుంది పాపం. అది కూడా పెట్టేస్తా. వర్షం కోసం నేను ఆగిన. తర్వాత చూడండి, ఇవి పొట్లకాయ విత్తనాలు ఎంత దొడ్డుగా లావుగా ఉన్నాయో. 2 చిక్కుడు విత్తనాలు. చిక్కుడు విత్తనాలు చాలా చిక్కుడుగా కాస్తుందండి ఇక్కడ. అంతకుముందు నేను పెట్టిన వీడియోలు తీయకముందు భువనగిరి వినయ్ కుమార్ గారు మంచి మెసేజ్ పెడుతురండి. థ్యాంక్ యూ. చూడండి, రీచి గారు నా వాయిస్ వినబడతలేదు అంటారు. ఓకే అండి, గట్టిగా మాట్లాడతా. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 మాత్రమే పెట్టేసిన ఇక్కడ. తర్వాత ఇంకా వేరే దగ్గర ఈ విత్తనం పెడతా. ఓకే ఫ్రెండ్స్. హలో సార్, కన్నయ్య గారు మా కరీంనగర్ అని చెప్పాలి అంటారు. ఓకే అండి, చెప్తాం. కానీ పొద్దున్న లేవగానే కరీంనగర్లో తిరిగే కార్లు బస్సులు మాకు కనిపిస్తలేవండి రేకుర్తిలా. అందుకే కరీంనగర్కు దూరం ఉన్నాం కాబట్టి రేకుర్తి అని చెప్తున్నామండి. కరీంనగర్లో మాదొక భాగమే. ఓకే కన్నయ్య గారు, థ్యాంక్ యూ. తర్వాత ఇది చూడండి, ముళ్ళ పొద. ఇక్కడ నేను మంచి చెట్లు పెట్టిన ముళ్ళ పొద అణిచి వేస్తుంది. సో నేను ఇవన్నీ తీసేస్తున్నా సార్. చక్రవర్తి గారు ఆమ్లెట్ నైస్ సూపర్ అని పెట్టారండి. థ్యాంక్ యూ సార్. తర్వాత కమలకుమార్ అండి, కమలకుమార్, మీరందరూ చాలా బాగా పెడుతురండి నాకు మెసేజ్లు. థ్యాంక్ యూ సార్. నా వీడియోస్ చూస్తుర్రు అన్నట్టు రోజు. థ్యాంక్ యూ అండి. తర్వాత ఎలగందుల ప్రభాకర్ సార్ గారు, ఆమెన్, తప్పకుండా నా వీడియో చూస్తారండి. మీరు తప్పకుండా పెడతారు, ప్రతిరోజు చూస్తుర్రండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పసుపు పెట్టానండి. ఈ పసుపు కొన్నప్పుడు పచ్చి కొమ్ము ఎండాకాలంలో రోహిణి కార్తెల పెడితే అది పాటికి మొలకొచ్చేసిందండి. పచ్చి పసుపు అనేది మంచిగా ఆడపిల్లలకండి మంచిగా ఉపయోగంగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో చలికాలంలో ఫేస్కు పచ్చి పసుపు పెట్టుకుంటే బాగుంటుందండి. ఏదైనా వర్షాకాలంలో ఫేస్కు వాడాలి పసుపు లాంటివి. ఇప్పుడు నేను ఇక్కడ 2 విత్తనాలు పెడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. హలో రీచా గారు, చూస్తుర్రా నా వీడియో? రోజు చూస్తారని తెలుసు నాకు. థ్యాంక్ యూ అండి, మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ ముళ్ళ పొదంతా తీసేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విత్తనం పెడదాం అనుకుంటున్నాండి. ఈ విత్తనం పెడతాం. చూడండి కొంచెం లోతుగా తవ్వాలి. దొడ్డు విత్తనం కాబట్టి లోపలికి పోవాలండి. తవ్వకం అనేది లోపలికి పోవాలి, భూమి లోపలికి. పైన పెడితే కోళ్ళు అయినా ఇవైనా తవ్వి తినేస్తాయి. అందుకే కొంచెం భూమి లోతుగా తవ్వాలి. ఓకే అండి, మీరు కూడా చెట్లు పెట్టండి. నా పసుపు చెట్లు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. ఓకే అండి, ఇది పెడుతున్నా. తర్వాత దీనిపైన ముళ్ళ కంచె వేయాలి. వేస్తేనే ఏమీ తవ్వకుండా ఉంటాయి, తినకుండా ఉంటాయండి. ఓకే అండి, ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, హాయ్ గుడ్ మార్నింగ్. తోట పనిలో వెరోనికా అండి.
ఈరోజు తీసిన వీడియో చూసేయండి మీరు. చూడండి, విత్తనం పెట్టేటప్పుడు ఇట్లా మామూలుగా కొంచెమే భూమిని తెల్లగీయాలండి. అంతే, దొడ్డు విత్తనం అయితే లోపటికి రావాలి. ఇట్లా చేసి తర్వాత ఇది పొట్లకాయ విత్తనం కదండి, లోపటికి పెట్టాలి. ఇంతేనండి. ఓకే అండి, మాది ఒకసారి మంచి తోట అయినాక మా ఇంటి ముందు తోట మళ్ళీ చూపించడానికి సిద్ధమవుతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.